కాలం నాడు దేవాన దేవతల నడవాలంటే తెల్లారబోదు పొద్దుముకపోదమ్మా అలనాటి దేవాన దేవతల కష్ట సుఖాలు నరమానవుల కథల శాస్త్రాలు భారత భాగవతమై పుట్టింది. పూర్వకాలం నాడు పుట్ట లోపల పుట్టింది భూలోక సుందరి ఎవల దొరికింది రేణుక ఎల్లమ్మ పత్తి పుష్పంలో పుట్టింది పరమకరి హరి ఎల్లమ్మ అగ్గిన పుట్టింది అగండ జ్యోతి మాతమైరాసరి వెనక ఎల్లమ్మ సక్కదనం లేదు పెరగంగ పెళ్లి సక్కదనం లేదు నడవంగ నాగ వెళ్ళి లేదు తోటి కోటి కష్టాలు భర్తతోని కొన్ని బాధలు 24 ఏళ్ళ బాధ 7 రోజుల ఒక కథ అయి పుట్టిందాడు అయ్యి మైరాస ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ మాదేవరాణి ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ కలియమాత ఎల్లమ్మ దురుడా ఎల్లమ్మ దేవి అమ్మ ఎల్లమ్మ జమదగ్ని కురుది ఎవడు ప్రాణం వదిలిపెట్టడప్పుడు బామారు వెనక ఎల్లమ్మ ఏమి కావాలో కోరుకోవన్నప్పుడు రేణుక ఎల్లమ్మ ఎండి కోరతలేదు బంగారం కోరతలేదు మగ పిల్లల సంతానం కోరింది ఒక్క అడవుల సంతానం కోరింది దొక్కలయ్యా చిరికలయ్యా జుంపాల గల్లవాడు జారి జంపనేశుడు అందరికంటే చిన్నది అడవిల్ల గౌరమ్మ అందరికంటే పెద్దవాడు రా నా భార్గవి రామయ్య కొడుకు ఇలా పరశురాముడు ఉత్తర హృదయ ఉట్టిన దక్షిణం రాదుల దండింప ఉట్టి చండాప చండు ప్రపంచ వీరుడు ఎర్రని గుడ్లకి ఎత్తిన కోపము తెల్లని గుడ్లకి తెచ్చిండు రక్తం రాదుల హృదయ ఉట్టిన దక్షిణ రాదుల దండింప ఉట్టిన చండాప చండు ప్రపంచ వీరుడు ముక్కుల ఏదొయ్య పక్కన బల్యం రాముడు పూర్వకాలం నాడు ఎలిశెట్టి మనిషెట్టి జ్ఞాన భావన పట్ట వాటల కంట వేయిండు మాటలు తెచ్చిండు అమ్మ రేణుక ఎల్లమ్మ ఇంతమంది దేవాల దేవతలు రాజాక రాజులు యక్ష కింద గంధర్వులల్లా గంధర్వ కింద గిరిపు శనగలందర కుశుడుకు వేరి కాలి దేవుడు అశ్వని పాలకులు సూర్య శివరాజులు చంద్రవంశ చక్రవర్తులు దేవాల దేవుడున్న మా దేవుడు అడయున్నాడే దేవాల దేవుడున్న మా దేవుడు ఏడున్నాడు రాజాక రాజులన్న మా రాజు ఏడున్నాడు ఇంతమంది దేవాల దేవుడున్నాడు మా నాయన కనబడతాడమ్మా గన్నమంట వాళ్ళ కోకరైకల గన్నమంట గొల్లల పచ్చి పాలకు గన్నమంట గౌల తీయటి కళ్ళు గన్నమంట తండ్రి వచ్చినాక పెన తండ్రికి ఉచ్చమంట తండ్రి వచ్చినాక 9 నెలల ఉచ్చమంట పుణ్యంగా మాకు జన్మ పెట్టవచ్చే నీకు ఇప్పుడు వేరే సంతానం పెట్టగలిగింది బాబు నన్న చూపరాలే ఎల్లమ్మ పేరు చెప్పవే ఓ రేణుక సంతానం ఎల్లమ్మో నీకెవ్వడిచ్చినాడు ఎల్లమ్మ నీకెవ్వడిచ్చినాడే ఎల్లమ్మో అమ్మారు వెనక ఎల్లమ్మ ఎంతసేపు చెప్పిన ఎడ్డోడ ఓడని ఎక్కిరియ రాదు గుడ్డోడ ఓడని కులిపియ రాదు పుండు ఉచ్చ పొత్తుల తిన్నది ఆడిది ఫోన్ చేసిందాడు సంసారం వేసింది ఆడిది అంటే ఎల్లమ్మ గాడిద అంటారు కన్నింటికి వేసింది ఒక్కటి ఒక నాటి వెళ్ళగనికి కాష్టాన్ని వేసింది ఒక్కటి ఇంటిోడైనా గుడ్డోడైనా మా తండ్రి ఎవరో గీతడు ఏ తండ్రి అంట చూపి చెప్పి రాముడు గనికి తండ్రి పేరు చెప్పుమంట మీరు మారు దెబ్బలు కొడుతున్నాడు చేసుకున్న భార్యలు ఉంచుకున్న ముండలి దేని దెబ్బలు కొట్టినప్పుడు కలియమాత ఎల్లమ్మ గనికి గిదగిద ఊరుకొచ్చి రావుడన్న వాటిలో గుండెల గుబిలు అంటున్నాయి అమ్మా జల్లు అంటుంది ఎల్లమ్మో ఎల్లమ్మ ఎల్లమ్మ గిదగిద ఊరుకొచ్చి రాముని కాళ్ళ మీద పడ్డదమ్మా ఎల్లమ్మ మోకాల కొమ్ము పెట్టి ఎల్లమ్మ రారోడి కన్న కొడుక రామయ్యో ఎప్పుడు రా కన్న కొడుక
సంతానం అంటారమ్మా రాతరాశ బ్రహ్మదేవ బ్రహ్మదేవో రాజేంద్ర శ్రీరామారాయణో పొట్టుకోశ మంగళమ్మ మంగళమ్మ కొయ్యలేదు మంగళామి పొట్టిగన్న కొయ్యలేదు మంగళామి ఎల్లమ్మ బాధలమ్మ అమ్మరారు ఎవరికి రావద్దు తల్లులారు ఉట్టంగా పురుడు సక్కాదనం నడవంగ నాగ వెళ్ళి నాకు రియలమ్ము మగర పండుగ వెళ్ళలేదు అమ్మరారు మగర బొమ్మ దింపలేదు అమ్మరారు గతగర వందయమ్మ అమ్మరారు గతగానరావు తల్లి తల్లులారు అమ్మ ఎల్లమ్మ బాధలమ్మ అమ్మరారు ఎవరికి రావద్దు తల్లులారా కన్న కొడుక రామయ్యో నన్ను కొట్టబోకురా పరశురామా నువ్వు నన్ను తిట్టబోకురా రామయ్యో శంభూదేలు కదరా తల్లంట తాది మనము ఏడు కొడుకు కోడికోడు శోకం అమ్మ ఎల్లమ్మరా అమ్మవారిని ఎనక ఎల్లమ్మ కోడికోడు శోకం కోట వలపుతున్నదే అమ్మో ఎల్లమ్మ రాముని కాళ్ళ మీద వడి వల పోసినప్పుడు పరిసరాలు కళ్ళ వార చూసిండు చాడిచ్చి తల్లిండు బాలాలు సంతానం నీకెట్లా కలిగింది జన్మ ఎట్లా వచ్చింది ఎల్లమ్మ పరశురాముడు ఈరుమారు దెబ్బలు కొట్టంగా అమ్మవారి ఎల్లమ్మ కలకల కన్నీరు తీస్తుండగా అమ్మ కలియమాత ఎల్లమ్మ ఎంతసేపు చెప్పిన మంచి మాట కొద్ది బాబు పేరు చెప్పు లేకుంటే తలపండు కొడతా కలియమాత ఎల్లమ్మ అని చెప్పు రాముడు కానమ్మ బాధలు నేనమ్మ శమలు పెట్టినప్పుడు కలియమాత ఎల్లమ్మ కన్నవార చూసింది ఎంతమంది దేవతలు రాజాకరాజులు యక్ష కింద గంధర్వులల్లా నాకు అవిన తలవైతున్నది కొడుక పరశురామయ్య 17 లోగిళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత నీకు అన్నం పెట్టి ముంగడ కూర్చొని ముక్కు దుఃఖ ముచ్చాడు పరశురామయ్య మీకు అన్నం పెట్టి ముంగడ కూర్చొని బుక్కుకొక్క ముచ్చట చెప్తానన్న పరశురాముడు బంతంత కొప్పు పట్టిండు చేసుకున్న భార్యలు ఉంచుకున్న ముండ రీతి వాళ్ళతోని అంతడమ్మా రామయ్యో మోసేద గుద్దుకుంటా పరశురామ మట్టేడు మాగురంపు మట్టేడు మాగు 17 రోజులకు గుంజుకొచ్చి పరశురాముడు కన్నవారు చూస్తుండగా రాముని ఎదుర్కొన్నది వేడుకున్నది కలియ మాట ఎల్లమ్మ కాకరాకుల బియ్యం రేతుల వడగడిగి ఆరు బెరుల బెల్లాల ఖర్జూరం లవా పిండి వంటలు తయారు చేసి గట్ల పీటల మీద పిల్లల్ని కూర్చుండబెట్టి 16 పల్లెల లోపల అన్నం పెట్టి ముంగడ కూర్చున్నప్పుడు ఏ ఎల్లమ్మ నువ్వు అన్నం పెట్టినట్టే ఏమిటంటే కాదు మేనబావులు అన్న మాటలు నా రొమ్మలు అంబలు ఎత్తున్నాయి నా కడప నిండుగానే ఉన్నది కానీ అది పేరు చెప్తావే ఎల్లమ్మ రావే ఎర్రని గుట్టకి ఎత్తిన కోపం తెల్లని గుట్టకు తెచ్చిన రక్తం ఎన్ని వడగంటాలు పిండి వడగొడికి ఎల్లమ్మని కన్న చూస్తుండగా తొలి బుక్కలు ఏపిండు బాబు పేరు చెప్పమంటే రేణుక ఎల్లమ్మకి ఇక్కడ ఏమిటో వస్తాయి రాముడిని
అన్నాన్ని 2 భాగాలు చేసి ఉప్పాల బంతులంట జీవితారం మోపి గురువుకొక్క బంతి వదిలిపెట్టింది పడబడికొక్క బంతి వదిలిపెట్టింది ఒకడక రామయ్య రారా పరశురామయ్య భర్త పేరు భార్య నోటిగుంట చెప్తా అవస్థ భార్య పేరు భర్త నోటిగుంట చెప్తా అవస్థ తక్కువ మీ తండ్రి పేరు నేను నోటితో చెప్పలేనని చెప్పి ఒక బంతి మీద బాపు పేరున్న ఒక బంతి మీద నా పేరు బంతుల మీద బాపు పేరుంది నా పేరున్నది నువ్వు బంతుల పట్టుకొచ్చి జానధారణం అయితే బంతుల పట్టుకొని బాపు పేరు చదువురా పరశురాముడు కండవార చూసి అమ్మ కలియమాత ఎల్లమ్మ ఎంతసేపు ఎక్కడ నేను బంతుల జాడలో పోయినంత దొంగ పశువులు ఎక్కడ దిగ్గపోతావే ఎల్లమ్మ ఎల్లమ్మ నేను నిన్ను నమ్మలేను పుస్తకం వనిత చిత్తం పరహస్తం గతం గత పరాయి చేతికి పోయిన పుస్తకం చక్కగా రాదు పరాయింటి కడ నిద్ర చేసినాడు చక్కగా రాదు అమ్మ ఎల్లమ్మ నేను నిన్ను నమ్మలేదమ్మా నీళ్ళల్లో పోయే శాప అడుగులన్న ఏంచవచ్చు నీళ్ళ పోయే పక్షుల అడుగులన్న ఏంచవచ్చు ఆ రంగులాల ఆడిదాని మర్మమన్నా దొరకాలి మర్మము తెలవడానికి బ్రహ్మదేవుడు 12 ఏళ్ళు వరతపస్సు చేసిన బ్రహ్మదేవుని వల్ల కూడా కాలేదు ఒకనాటి వెళ్ళగడికి కలియమాత ఎల్లమ్మ నేను నిన్ను నమ్మలేనని చెప్పి సాలవాళ్ళు ఇళ్ళలో కురికిండు సరితాళ్ళు తెచ్చిండు ఎల్లమ్మ ఇంటి ముంగడ ఉన్నది యాపవృక్షానికి దొంగ పసాని చెట్టు కట్టేసినట్టు ఎల్లమ్మని గడికి రేపు కలి యాపవృక్షానికి జానడ తలల బెత్తడు మిగిలంగా దేవత కలియమాత ఎల్లమ్మను రాముడు గట్టెయ్య బట్టే రామరామ వారిగావి రాముడమ్మ పరశురామ విడి రెట్టలు కట్టినాడు రామయ్య తమ్ముడ డొక్కలయ్యా డొక్కలయ్యా తమ్ముడ చంపలేశా చంపలేశా ఆడి విల్ల గౌరి రాయే గౌరమ్మ అమ్మ పైన మంటడమ్మ రామయ్య అమ్మ పైరమని చెప్పి కండ్ర వాయిదం భుజం మీద పెట్టి రాముడే నా ఒంతు మీద మన్ను పోయ్యా ఒంతు మీద దుమ్ము పోయ్యా పుట్టరాదు ఈ ఆడి జన్మ ఎత్తరా ఆడి జన్మ మీద మన్ను పోయ్యా ఆడి జన్మ మీద దుమ్ము కొట్టు ఆడివిల్ల జీవితం ఎంతనో దొడ్లో ఉన్న పశ్రం జీవితం అంట మన దగ్గర ఉన్నప్పుడు ఎంతో బహిరంగ దాస్తాం అమ్మ అంగట్లో పెట్టి అమ్మినప్పుడు కట్టుకోడిది కొనేది తెలియదు మంచోడు కొనేది తెలియదు ఆడవిల్ల పుట్టినప్పుడు సాక్షాత్ లక్ష్మీదేవి పుట్టిందని చెప్పి కళ్ళకద్దుకొని సాదుకుంటాం పెరిగి పెద్దగా అయినాక మన పేగు తీసి ఒక అయ్య మెడకేస్తాం మన అడవిళ్ళని తీసి ఒక అయ్య కొంగులేస్తామమ్మా చోడు చేసుకుంటే మంచిగా చూసుకుంటాడు షెడ్డోడు చేసుకుంటే కానమ్మ బాధను పెడతాడు లేనమ్మ శవలు పెడతాడు అమ్మవారి ఎల్లమ్మ నాకు చేసుకున్నతో బాధ లేదు కన్నులతో బాధ లేదు అమ్మ కొడుకు నాకు ఎవినోడు అయ్యిండే నాయమ్మ ఎల్లమ్మ గురుడు ఎల్లా ఆలోచన చేసింది భూమి నాతోని పుట్టింది ఆకాశం నాతోటి పుట్టింది సుక్కలు తెప్పలు పంచభూతాలు నాతోని పుట్టి కొడక పరశురామయ్య నీ పర్వ ఎంత నీ విషాలు ఎంత
కుడి కాలు కిందేసి తొక్కితే పాతాల లోకం పోతాం. రేణుక ఎల్లమ్మ చేసుకున్న భర్త పేరు ఎందుకు చెప్తలేదంటే అలనాడు చేసుకున్న భర్త జమదగ్ని గురుదేవుడు పుట్ట మీద ప్రాణం వదిలిపెడతప్పుడు బామా రేణుక ఎల్లమ్మ సచ్చిన నా పేరు చెప్పొద్దు, సంపిన భగవాన్ పేరు చెప్పొద్దు. 12-24 ఏళ్ళ వీరపుత్రులయ్యేదాకా సంపిన వాని పేరు సచ్చిన నా పేరు చెప్పొద్దు. అంతకంటే ముందు చెప్పినట్టయితే పిల్లలకు రెక్కబొక్క మొదలకు ముందుకే పాలివాని మీదికి పగవాని మీదికి దానికి పోతారే బాబా, పిల్లలు వల్లమైపోతారమ్మా, పిల్లలు వాతమైపోతారు, తల్లి కడుపు గండిపోతారు. అంతకంటే ముందు చెప్పినట్టు ఉంటే పాకానికి వచ్చిన పత్రిక ఏ ప్రకారంగా వగులుతుందో అదే ప్రకారంగా నీ శిరస్సు వలిగి నువ్వు మరణమైతావే బాబా ఎల్లమ్మ. నేను నీరవ పెడుతున్న నీరవ దాటేది లేదు, అన్న మాట తప్పేది లేదు, అబద్ధం ఆడేది లేదు, ప్రాణం ముందు పెట్టేది లేదు. ఎల్లమ్మ పరశురామునికి కానీ పిల్లలకి ఎవరికి చెప్పొద్దని చెప్పి జమదగ్ని గురుదేవుడు మాట చెప్పిండు, మరణమైపోయిండు. పరశురామునికి ఇప్పుడు 12 ఏళ్ళు, ఇంకా 12 ఏళ్ళ దాకా నాకు వనవాసము తప్పదని చెప్పి కలియమాత ఎల్లమ్మ వెనకగా జరిగింది. ముంగడికి లంపించి గుంజ వరకల్ చాలా వాళ్ళ సరితాలు పడపడ పడపడ దిగుతున్నాయి. అమ్మా కోపం వచ్చింది ఎల్లమ్మో ఎల్లమ్మ, కోపం ఆగలేక గిద 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 ఉరుకొచ్చింది. డొక్కలైన పట్టింది, డొక్కల్లో ఉరి గుంజి పట్టింది. శివుడు భారీ చేసింది, బారగల్ల జంపనేసులు పట్టింది. జంగనాన్ని ఉరి గుంజి అడవిల దగ్గర వచ్చి ఎల్లమ్మో రాయన కన్న బిడ్డ గౌరమ్మ, అందరోనే మొగ పూరణం అయితే బిడ్డు, అందరోనే మొగ పూరణం అయితే బిడ్డ, కాపుల బాయి కాడ కన్న బిడ్డు, కన్నడపొల్ల బాయి కాడ కన్న బిడ్డ, ఇంత ముండి బతుకు అమ్మని పిల్లలు గౌరమ్మ, వాళ్ళు వడివమ్మ పాలు బిడ్డ గౌరీదేవి, తల్లి లేని పిల్లలమ్మ గౌరమ్మ, దయ్యాల పాలు బిడ్డ గౌరమ్మ, నేనెళ్ళిపోయినాక గౌరమ్మ నూనె పెట్టేటోళ్ళు ఎవరున్నారమ్మో, పూల జడలు వేసేటోళ్ళు ఎవరున్నారమ్మో, పూల జడలు వేసేటోళ్ళు ఎవరున్నారమ్మా, తలవాస గొప్ప పెద్దదంటారమ్మో, ఓ బిడ్డ గౌరమ్మ నా బిడ్డ గౌరమ్మ, నేను వెళ్ళిపోయినాక నీకు నూనె పెట్టేటోళ్ళు ఎవరు, పూల జడలు వేసేటోళ్ళు ఎవరు, అమ్మ లేని పిల్లలు అడువమ్మ పాలు, తల్లి లేని పిల్లలు దయ్యాల పాలు, యాళ్లకు తల సమరు లేని కోతి రూపంటారు. అమ్మ పొట్టకు తిండి లేని దయ్యం బతుకంటారు. ఒకనాటి వెళ్ళ బిడ్డ గౌరీదేవి అన్న మంచోడు కాదు, నేను వెళ్ళిపోతున్నా, అన్న ఇట్లా వస్తే నా ప్రాణం తీసుకుని చెప్పి బిడ్డను పట్టింది, ఆటమూట కట్ట కట్టింది, చీకటి వాళ్ళ శివాళ్ళ కట్టి కింద పెట్టింది. మాత ఎల్లమ్మ తెల్లయ్య కట్టి మళ్ళీ లోడి పోసుకొని అమ్మవారు నా కళ్యమాతరా అది ప్రాతాల గంగ వారుతున్నది, గంగ వేడికి వస్తున్నది. రాముడు వెచ్చ బాధనంతా యాద్ చేసుకున్నది, నేను ఉన్నదానికంటే ఓడింది నేను, కలిగిన దానికంటే జారింది లేదు. కొడుకులేమని కొడుకులు, ఎవిలోని కొడుకులు, బిడ్డలవని బిడ్డలు, ఎవిలోని బిడ్డలు. నేను రాంగా ఈ కొడుకులను తీసుకురాలేదు, పోంగా ఈ బిడ్డలను తీసుకపోరు. ఒకనాటి వేళ మీద కప్పిన బట్ట నేటి డ్యాగరి పాలు, కొడికేసిన పువ్వ కాకల గద్దల పాలు, మాణిక్యమసొంటి శరీరం మట్టమ్మ పాలు, అయ్యమాత ఎల్లమ్మ కట్టుకున్న పట్టు సీరే మన కాశం వచ్చింది. పాదం లేపి గంగల దుంక పోతాది అయ్యమాత ఎల్లమ్మ, ఆడపిల్ల ఎల్లమ్మ, ఎల్లమ్మ గంగల దుంక పోయినప్పుడు గంగదేవి కన్నవాడ చూసి ఎప్పుడు చూసిన
12 ఏళ్ల పట్ట వయసురాలు వరుసోళ్ళు కొంతమంది వరవనోళ్ళు కొంతమంది ఒక ఎంటికి నడిచినట్టు వాళ్ళు రోజు తప్పినట్టు దవడ దంతాలు ఉరిసినట్టు తవలపాకు ఋషి మరిచినట్టు ఒకనాటి వల్ల రుద్రాలంగా 60 ఏళ్ళ ముసలా వివేశం కట్టుకొని అనుకుంటా గంగరా ఏం ఆపద వచ్చింది నాతోని చెప్పమ్మా అమ్మా కొడుకులు నాకు ఎవినోళ్ళు అయ్యారు వాళ్ళ బాధ కేకలేక నేను గంగల దుంకి ప్రాణం వదిలిపెడతాను బిడ్డ వెనక ఎల్లమ్మ నీకు పెట్టకున్నా పెట్టి నిన్ను చూపిస్తా ఒకనాటి వెళ్ళ నీ భర్త మరణమైపోయింది నువ్వు పుట్టుకో వెళ్ళముండ మోసున్నావమ్మా ఈ రూపంలో పోతే నిన్నెవరు రానివ్వరని చెప్పి సాలవాళ్ళ గురికింది కలియమాతయ్య గంగదేవి అవసరం ఇళ్ళలో పోయింది మట్టలు తెచ్చింది గాజులో ఇళ్ళలో పోయింది గాజులు తెచ్చింది భార్య బొమ్మల సందు బండారు బొట్టు పెట్టింది కురస బొమ్మల సందు కుంకుమ బొట్టు పెట్టి ఈయన 35 రూపం మళ్ళీ తెచ్చింది గంగలాది ఒడ్డు కాడ 12 కాల పటాలు వరిసింది పటము లోపల ఎల్లమని కూర్చుండబెట్టి అక్కడి కొడుకలు సన్నపు రైకలు తెచ్చింది పక్కకు ఒక కత్తి పెట్టింది కలియమాత ఎల్లమ్మ కొడుక కొడువల బియ్యం పోస్తున్నదే అమ్మా